హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఏపీలో మరో కొత్త డిఎస్సి నోటిఫికేషన్కు సంబంధించి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక రాష్ట్రంలోనే డిఎస్సి అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. వచ్చే ఏడాది జనవరిలో డిఎస్సి పరీక్షలకు నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఇక నోటిఫికేషన్ విడుదల చేసిన 3 నెలలకే అంటే మార్చిలోనే డిఎస్సి పరీక్ష కూడా నిర్వహిస్తామని విద్యాశాఖపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇందులో భాగంగానే వచ్చే నెల 3వ వారంలో టెన్త్ పరీక్ష కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఇకపై ప్రతి ఏడాది డిఎస్సి నిర్వహిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్టు చేశారు. ఈ పోస్టులో టెన్త్ డిఎస్సిలకు అభ్యర్థులంతా సన్నద్ధం కావాలని, కొత్త డిఎస్సి నిర్వహణ తర్వాత వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా ప్రణాళిక అమలు చేస్తామన్నారు. ఇక 2026 జనవరిలో నోటిఫికేషను, మార్చిలో డిఎస్సి, స్పెషల్ డిఎస్సి నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థుల్లో కనీస అభ్యాసన సామర్థ్యాలపై లక్ష్య సాధనకు యాక్షన్ ప్లాను రూపొందించాలని, బేస్ లైన్ టెస్ట్ నిర్వహణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 78 మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను మెరుగైన విద్యా ప్రమాణాలపై అధ్యయనానికి సింగపూర్ పర్యటనకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సూచించినట్లు పేర్కొన్నారు.